దేవునికే మహిమ దేవునికి దేవుడు శిల్పియు నిర్మాణకుడు దేవునికి దేవుడు శిల్పియు నిర్మాణకుడు దానికి మహిమయు వారసులాగేను దానికి మహిమయు వారసులాగేను వందనములను చెల్లింతుము వందనములను చెల్లింతుము దేవునికే మహిమ దేవునికే మహిమ నిలవరమైనది మనకి నాలేనని నిలవరమైనది మనకి నాలేనని వరువమును శిల పరచెను పరమందు వరువమును శిల పరచెను పరమందు చెల్లించి స్తుతులను పూజించుము చెల్లించి స్తుతులను పూజించుము దేవునికే మహిమ దేవునికే మహిమ పరమేశ్వరుడు మనలను చేయక పరమేశ్వరుడు మనలను చేయక ప్రభుని ఇంటికి వారసులుగా చేసే ప్రభుని ఇంటికి వారసులుగా చేసే పాడిపోగాడేనము మన ప్రభుని పాడిపోగాడేనము మన ప్రభుని దేవునికే మహిమ దేవునికే మహిమ శుద్ధ సువర్ణమును అలంకరింపబడిన శుద్ధ సువర్ణమును అలంకరింపబడిన ముఖ్యముగా పురమును చేర్చెను ముఖ్యముగా పురమును చేర్చెను పురమాయగను ప్రముఖింతుము పురమాయగను ప్రముఖింతుము దేవునికే మహిమ దేవునికే మహిమ యుగ యుగములకు కలుగునుగాక యుగ యుగములకు కలుగునుగాక దేవునికే మహిమ దేవునికే మహిమ. యేసుక్రీస్తు నామములో మరొకసారి వందనాలు తెలియజేసుకుంటున్నాం. బలవంతమైన భాగంగా పరిశుద్ధ గ్రంథంలో నుంచి మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక ఇప్పుడు చదువుకునే భాగాన్ని చదువుకున్నాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 28-31 అందరం కలిసి చదువుకుందాం దగ్గరగా. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకోవలను లాగు చేసి అన్నట్టు ఆ పాత్రను త్రాగలను. ప్రభువు శరీరమునే చంపక తిని త్రాగువాడు తనకు శిక్ష కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువలనే మీరు అనేకులు బలహీనము రోగులై ఉన్నారు, చాలా మంది నిద్రించున్నారు. అయితే మనలను మనమే విమర్శించుకొని తీర్పు పొందక మనమే విమర్శించుకోవాలి. ఆయన శరీరంలో ఆయన రక్తంలో ఆయన మన కొరకు మరణించాడు, అప్పు చెప్పుకున్నాడు. ఆయన శరీరాన్ని రక్తాన్ని మన మధ్య ఉంచాడు. ప్రతి వారం కూడా మనం పరిశీలన చేసుకోవాలి, సరి చేసుకోవాలి, బుద్ధి చెప్పుకోవాలి. ఇంకో భాగం చదువుకున్నారండి. యోహాను సువార్త 15:8 అందరం కలిసి చదువుకున్నాం. యోహాను సువార్త 15:8 మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమ పరచబడును. ఇందువలన మీరు నా
శిష్యులకు మళ్ళీ ఒకసారి అందరం చదువుకుందాం. యవనస్తులు చదవట్లా, చదవాలి, వాక్యం చదవాలి పెద్దగా. మళ్ళీ ఒకసారి అందరం చదువుకుందాం. మీరు బహుగా ఫలించుకున్న నా తండ్రి మహింపరచబడిన ఎందువల్ల మీరు నా శిష్యులగుదురు. ఇప్పుడు దాకా దేవుడు మనల్ని మహింపరిచాడు చూసుకున్నాం. ఏ విషయాల్లో మహింపరిచాడు. ఇప్పుడు మనం దేవుడిని మహింపరచాలి. ఏం చేయాలి? అప్పుడు మనం ఏం చేయాలి? దేవుణ్ణి మహిమపరచాలి. రెండు కళ్ళు మూసుకుందాం. దేవుని సహాయం కొరకు ప్రార్థన చేసుకుందాం. దేవా నన్ను సరిచేయ్యా, దేవా నాతో మాట్లాడయ్యా, యోగ్యముగా నీ శరీరంలో రక్తంలో చేవేసే కొట్టియ్యా. అందరూ కూడా హృదయపూర్వకంగా దేవుని అడుగుతారు. దేవా నన్ను సరిచేయి, నన్ను గద్దించు, నన్ను కడుగు, హిస్సోపుతో నన్ను శుభ్రం చేయి. దావీదులాగా ఒప్పుకొని దేవా నీ మాటలు నన్ను హెచ్చరించేగా ఉంచు, బుద్ధి చెప్పేగా ఉంచు. ప్రభువుని హెచ్చరిస్తే నేను సరి చేసుకునేటట్టు చేయి. అడుగుదాం, దేవుని అడుగుదాం. నాతో మాట్లాడయ్యా, నీ దాసున్నారు, నాతో మాట్లాడు. సిలువ చాటున మరుగుపరుచుకుని దాసుని కూడా ప్రార్థన చేద్దాం. మీరే మాట్లాడుతారండి, మీరే గర్దిస్తారండి, మీరే బుద్ధి చెబుతారండి. యోగ్యముగా నీ విందులో చేసే కృపయ్యా. హృదయపూర్వకంగా దేవుని అడుగుదాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ తండ్రి, గొప్ప మరొకసారి నీ సన్నిధికి వచ్చాను. ప్రభా ఇంతవరకు మీరందరూ ఆరాధన చేశారు. ప్రభా నేను కూడా ఒకప్పుడు నా పనుల వల్ల, నా పాపాల వల్ల, నా దుష్టత్వం వల్ల నీ మహిళ పొందలేకపోయా, నీ రక్షణ పొందలేకపోయా. ప్రభా అటువంటి స్థితిలో నా కొరకు మరణించావు. ప్రభా నా కొరకు మరణించావు, నలగొట్టబడ్డావు. ప్రభా నా కొరకు చనిపోయావు, సిలువను గెలిచావు, సమాధిని గెలిచావు. ప్రభా నన్ను మహిమకు పాత్రుడిగా చేశావు. అందుకే నేను స్తుతిస్తున్నాను. ప్రభా అంత మాత్రమే కాదు నాయన, ప్రభా నీ పరిశుద్ధమైన పిలుపుతో యేసుక్రీస్తు సహవాసంలో నన్ను పిలిచావు. గర్భంలో ఉన్నప్పుడే నన్ను ఏర్పరచుకున్నావు. నేనైతే గుర్తరగలేదు, కానీ నీవు నన్ను గుర్తెరిగి ఏర్పరచుకొని పరిశుద్ధ పిలుపుతో పిలిచి ప్రభా నీ పరిచయంలో పాలి భాగస్తునిగా చేసి ప్రభా నన్ను కూడా నీ కుమారుని సహవాసంలో చేర్చి నన్ను పిలిచి నన్ను మహిమపరిచావు ఆయన. అందుకే నేను స్తుతిస్తున్నాను. అంత మాత్రమే కాదు నాయన, అంత మాత్రమే కాదు, నీ కృప చొప్పున ప్రభా ఎన్నోసార్లు నీ కనికరానికి నీ కృపకు దూరం అయిపోయాను ఆయన. అయినప్పటికీ కూడా కృప వెంబడి కృప నాకు అనుగ్రహించాను. విస్తారమైన కృపను నా మీద చూపించాను. ఆ రోజు ఇశ్రాయేలు ఎండిపోయిన జీవితం, నా జీవితంలో కూడా ఎన్నోసార్లు ఎండిపోయిన బ్రతుకు ప్రభా, ఎన్నోసార్లు చితికిపోయిన బ్రతుకు ప్రభా, విస్తారమైన పాపం చేసి నీ కృపకు పాత్రుడిగానే ప్రభా నా పట్ల విస్తారమైన కృప చూపించావు. ప్రభా నన్ను మహిమపరుచుకున్నావు. భూమి కంటే ఆకాశం అంత ఉన్నతముగా ఉందో నాయన నీ కృప అంత అధికముగా ఉంచి నన్ను మహిమపరిచిన దేవుడివి ప్రభా. అందుకే నేను ఆరాధిస్తున్నాను ఆయన. అంత మాత్రం కదా, నీ రక్షణ వలన ప్రభా, నీ రక్షణ వలన నాకు మహిమ తీసుకొని వచ్చాను ఆయన. ఒకప్పుడు ఈ లోకంలో ఎన్నో చెడ్డ పేర్లు, చెడ్డ అవమానాలు ప్రభా ఎన్నో ధరించుకున్నాను ఆయన. ప్రభా ఎన్నో ధరించుకొని, పాపాన్ని ధరించుకొని, చెడులు ధరించుకొని ప్రభా రకరకాల అలంకారాలు నీకు వ్యతిరేకమైన వాటిని నేను ధరించుకుని ఉంటే ప్రభా నీ రక్షణని అలంకారాన్ని నాకు ఇచ్చావు. ప్రభా నీ రక్షణ వస్త్రాన్ని, స్తుతి వస్త్రాన్ని, ఉల్లాస వస్త్రాన్ని ఇచ్చావు ఆయన. నీ రక్షణ ఇచ్చావు, నేను మహిమపరిచావు. అందుకే నేను స్తుతిస్తున్నాను ప్రభా. అంత మాత్రమే కాదు లేదా, చివరిగా నిన్ను నీవే సజీవంగా అప్పగించుకున్న ద్వారా ప్రభా నీ లోకానికి వచ్చింది అప్పగించుకోవడానికే నేను నాతో మాట్లాడాను. నిన్ను నీవే అప్పగించుకొని ప్రభా నా వరకు సమస్తమును త్యాగం చేసి ప్రభా పరలోకంలో ఉండడానికి ప్రభా ఇష్టపడక ఈ భూమి మీదకి వచ్చి రిక్తుడిగా వచ్చి నిన్ను తగ్గించుకొని నా కొరకు శిలువ మరణం పొంది ప్రభా గొర్రె పిల్ల ఏ విధంగా వదలకు తేబడిన గొర్రె ఏ విధంగా మౌనంగా ఉంది, ఆ విధంగా మౌనంగా ఉండి ప్రభా నా కొరకు సమస్తమును భరించి నిరంతరం నా ప్రతి పాపాన్ని కడిగి ప్రభాను మహిమపరిచావు. అందుకే నేను స్తుతిస్తాను, అందుకే నేను ఆరాధిస్తాను ప్రభా. ఇన్ని విషయాల్లో నాతో మాట్లాడి యోగ్యమైన ఆరాధన చేసేప్పటికీ నన్ను కూడా సిద్ధపరిచినందుకే వందనాలు. నా ముందున్న నీ శరీరము నిరంతరంలో చేసే భాగ్యాన్ని నాకు మనకు అనుగ్రహిస్తున్నాడు. మీరే మాతో మాట్లాడుతున్నాడు. ఎక్కడ తప్పిపోతున్నాము ప్రభా, ఎక్కడ నీకు వ్యతిరేకంగా ఉంటున్నాము ప్రభా, ఎక్కడ నీకు ప్రభా ఆయాసకరంగా ఉంటున్నాము, మీరే మీ మాటల చేత హెచ్చరిస్తున్నాడు. నాతో మాట్లాడుతున్నాడు. సరైనగా సరి చేసుకొని యోగ్యంగా మనం చేసే కృప
మాకు అనుగ్రహిస్తున్నాడు. మరి ఇరవై దాసులు కూడా సులువు చాట్లు వరకు పంచుకున్నాం. ఒట్టి వాళ్ళని ఒప్పుకుంటున్నాం, ఖాళీ పాత్రలను ఒప్పుకుంటున్నాం. మీరే అభిషేకిస్తున్నారు, మీ ఆత్మతో నింపుతున్నారు. మరి ఉన్న సమయాన్ని మీకే అప్పచెప్పుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధులను ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభు యేసుక్రీస్తు నామములో మరొకసారి అందరూ కూడా వందనాలు. ప్రైజ్ లార్డ్. యోగ్యముగా దేవుడు మనల్ని బలలో ప్రవేశింపజేసి తన మాటలు సిద్ధపరచును గాక. రెండే మనం చదువుకున్న భాగం యోహాను సువార్త 15:8 చదవండి పిల్లగారైనా. మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమపరచబడును, ఇందువలన మీరు నా శిష్యులగుదురు. మీరు బహుగా ఫలించాలి. మీరు అంటే ఎవరు చెప్పండి? మీరంటే ఎవరు? మీరంటే మీరేనా? అందరం, నేను, మీరు అందరం ఏం చేయాలి? మనం ఏం చేయాలి? ఎండిపోవాలా ఫలించాలా? చెప్పాలి, అందరూ చెప్పాలి. ఎండిపోవాలా ఫలించాలా? ఫలించాలి. ఫలిస్తే ఏం జరిగింది? ఫలిస్తే నీకు నాకు లాభం ఏంటి? మనకి లాభం లేదులే కానీ చెప్పండి, మనకి ఈ లోకంలో ఉంటుంది, పరలోకంలో ఉంటుంది లాభం. అంతకంటే ముఖ్యంగా దేవుడు మహిమ పొందుతాడు. చక్కని మాట రాయబడింది. ఏమంటే మీరు బహుగా ఫలించడం నా తండ్రి మహిమ పరచబడును. మీరు బహుగా ఫలించడం నా తండ్రి మహిమ పరచబడును. మీరు నాకు ఏముంది అక్కడ? ఇందువల్ల మీరు నాకు శిష్యులగుదురు. ఇందువల్ల మీరు నాకు శిష్యులగుదురు. బాప్తిసం తీసుకుంటున్నాం, రక్షణ పొందుతున్నాం, మందిరానికి వస్తున్నాం, కానీ ఫలించట్లా. రక్షణ పొందుతున్నాం, అన్ని చేస్తున్నాం, కానీ దేవునికి మహిమ తేటల్లా. మనం నువ్వైనా నేనైనా దేవునికి మహిమ తెచ్చినట్టు మనం జీవించాలి. ఎక్కడున్నా ఏం చేసినా మన ద్వారా మనకి గొప్ప కాదు, కానీ మన కుటుంబానికి గొప్ప కాదు, మన పిల్లలకు గొప్ప కాదు, కానీ మన ద్వారా, మన కుటుంబం ద్వారా, మన పిల్లల ద్వారా ఎవరికి మహిమ రావాలంటే చెప్పాలి, దేవునికి మహిమ రావాలి. అందుకనే మత్తయి సువార్తలో మాట ఉంటుంది, మారు మనసుకి తగిన ఫలాలు. చదవండి మత్తయి సువార్త చదవండి భాగం 3వ అధ్యాయం. మత్తయి సువార్త 3వ అధ్యాయం 8వ వచనం. చదవండి. ఎన్నో వచ్చిన అది 8 7 మారు మనసు 7 చివరిలో ఉంటుంది, 8 ఫస్ట్ లో ఉంటుంది. కరెక్ట్. 7 చివర, 8 ఫస్ట్ లో. మారు మనసుకు తగిన ఫలము ఫలించి. మారు మనసుకు తగిన ఫలము ఫలించి. ఎట్లా ఉండాలి? మనం రక్షణ పొందామంటే సరిపోదు, బాప్తిసం తీసుకున్నామంటే సరిపోదు, మందిరానికి వచ్చామంటే సరిపోదు, బైబిల్ చదువుతున్నామంటే సరిపోదు, ప్రార్థన చేస్తున్నామంటే సరిపోదు. మన ఫలాలు ఎట్లా ఉండాలంటే మారు మనసుకు తగిన ఫలాలు ఫలించాలి. ఫలించకపోతే చెప్పండి, ఫలించకపోతే ఏం చేస్తారు? నరికేస్తారు. అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం, మన ఇళ్లలో చూస్తూ ఉంటాం. దానిమ్మ చెట్లు కానీ, నిమ్మ చెట్లు కానీ కిందనే గుబురుగా ఉంటాయి, కిందనే చుట్టూ వ్యాపిస్తూ ఉంటాయి. ఏం చేయాలంటే మనం ఆ కింద ఉన్న వాటిని నరుకుతా ఉంటే పైకి బాగుతా ఉంటుంది. నిమ్మ చెట్టు, దానిమ్మ చెట్టు కింద ఎంత ఉంచితే చుట్టూ గుబురుగా పెరిగింది, సరిగా పెరగదు. కింద కొమ్మలు చుట్టూ నరిగేస్తే మంచిగా పైకి పెరుగుతూ ఉంటుంది, ఒక గుబురులాగా ఉంటుంది, కింద నీళ్ళలాగా. అంటే పనికి రాని తీగలను ఏరి పారవేయాలి. ఫలించాలంటే ఏం చేయాలి? అప్పుడు అందుకనే యోహాను సువార్తలో ఒక మాట ఉంది, 15వ అధ్యాయం 2వ వచనంలో అన్నమాట, ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలెనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయు. 4వ వచనం చదువుదాం. నా యందు నిలిచియుండుడి, నేను నిలిచియుందును. తీగ ద్రాక్షలో నిలిచి ఉంటేనే కానీ తనంతట తానే ఎలాగూ ఫలింపదు, అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరును ఫలింపరు. ఫలింపాలంటే చెప్పండి, ఎక్కడ ఉండాలి? మనం ఫలింపాలంటే ఎక్కడ ఉండాలి? దేవునిలో నిలిచి ఉండాలి. ఫలించాలి
చెప్పండి, శరీరం బాగానే ఉంది, సడన్ గా శరీరంలో చేతికో కాలుకో పేద పుండు అయింది. దానివల్ల ఆ పుండు వలన కొనుక్కుంది. చెప్పండి, డాక్టర్ గారు అంటారు కదా, అయ్యా నీకు ఎట్లా ఉంటే ఇప్పుడు శరీరం మొత్తం పాకిపోద్ది, ఇగో ఈ చేతిని తీసేయాలి, ఈ చేతి ఎక్కడైతే పుండు ఉందో అక్కడ వరకు కట్ చేసి పక్కన పెట్టాలి, అట్టయితే నీవు బ్రతుకుతా ఉంటే చెప్పండి ఏం చేస్తావు? చేతిని మాత్రం తీసేయద్దు, నేను చనిపోయినా పర్లా కానీ చేతిని మాత్రం తీసేయద్దంటామా? అయ్యా చెయ్యి పోతే నేను బతికినట్టు ఉండాలి కాబట్టి చేయి తీసేయమంటామా? చెప్పండి ఏం చెప్తాం మనం? చేతిని తీసేయమంటాం. చేతిని పుండు పడిన భాగాన్ని అంటే పనికిరాని దాన్ని తీసివేయాలి. పనికిరాని దాన్ని అట్లానే మన జీవితంలో కూడా ఏమేమి పనికిరాని ఉన్నాయి, మరి మనం ఫలించాలంటే ఆ పనికిరాని వాడిని ఏ విధంగా తీసివేయాలో ఈరోజు నేర్చుకున్నాం. ఆ పనికిరాని వాడిని తీసివేయడం ద్వారా దేవునికి మహిమ. మనం ఫలించడం ద్వారా ఎప్పుడు ఫలిస్తాం? పనికిరాని వాడిని తీసివేస్తే ఫలిస్తాం. మనం ఫలిస్తే దేవునికి మహిమ. కాబట్టి ఈ మధ్య సమయంలో దేవునికి మహిమ వచ్చినట్లు మనలో ఉన్న పనికిరాని ఏవైతే ఉన్నాయో ఒకసారి చూసుకుందాం, వాటిని తీసివేద్దాం. తీసివేసి దేవునికి మహిమ వచ్చేట్టు చేద్దాం, యోగ్యముగా బలలో చేద్దాం. 2 గుప్తంలో కొన్ని విషయాలు అర్థం చేసుకుందాం. పనికిరాని ఏంటి? 2 తిమోతి 2వ అధ్యాయం 14వ వచనం. 2 తిమోతి 2వ అధ్యాయం 14వ వచనం చదవండి. వినువారిని చెరుపుటకే కానీ మరి దేనికి పనికిరాని మాటలను కూర్చి వాదము పెట్టుకొనవద్దని ప్రభు ఎదుట వారికి సాక్ష్యం ఇచ్చుచు ఈ సంగతులను వారికి జ్ఞాపకము చేయము. చెప్పండి ఏముంది ఇక్కడ పనికిరాని? చెప్పాలి, జాగ్రత్తగా వినాలి. ఏముంది ఇక్కడ పనికిరాని అంటే పనికిరాని మాటలు. ఈరోజు మన జీవితంలో ముఖ్యంగా ఏముందంటే పనికిరాని, దేనికి పనికిరాని మాటలు అంట. మాటల వల్లనే పాపం చేస్తూ ఉంటున్నాం. మాటల వల్లనే బైబిల్లో ఉంది కదా, పనికిరాని మాటలు. ఒక మాట ఉంది, ముసలమ్మ ముచ్చట్లు, పోసుకోని కబుర్లు, వాళ్ళ గురించి ఎలా గురించి మాట్లాడుకోవడమే అయ్యే పనికిరాని మాటలు. దేవుని గురించి మాట్లాడవు, దేవుని సన్నిధిలో అభివృద్ధి గురించి మాట్లాడవు, ప్రార్థన గురించి మాట్లాడవు, ప్రార్థనకు రారు. పైగా ప్రార్థన చేస్తుంటే ఉపవాస గుడికలు ఉంటుంటే సంఘ ప్రార్థనలు ఉంటుంటే ప్రార్థనకు రాని, పైగా పనికిరాని మాటలన్నీ చెప్పుకుంటూ ఉంటాం. ఈరోజు మనం బలలో చేసేటప్పుడు పనికిరాని మాటలన్నింటినీ కూడా తీసేయాలి. ఒక ఇద్దరు ఉన్నారు తమ్ముడి మీదనే విరోధమైన మాటలు మాట్లాడారు. చెప్పండి ఎవరు? చెప్పాలి ఎవరు? అహరోను మిర్యాము. చదువుతున్నా బాగు చదువుతున్న సంఖ్యాకాండం 12వ అధ్యాయం, సంఖ్యాకాండం 12:1 చదవండి. మోషే కూషు దేశపు స్త్రీని పెళ్లి చేసుకుని కనుక అతను పెళ్లి చేసుకున్న ఆ స్త్రీని బట్టి మిర్యాము అహరోను అతనికి విరోధముగా ఎట్ట మాట్లాడారంట? మిర్యాము అహరోను. మోషేను పెంచింది మిర్యాము. ఒక రకంగా చెప్పాలంటే చిన్నప్పుడు అహరోను అక్కే. మోషే అంట కూషు దేశపు స్త్రీని పెళ్లి చేసుకున్నాడు కనుక. ఏ స్త్రీని పెళ్లి చేసుకున్నాడు మోషే? ఎవరిని పెళ్లి చేసుకుంటే వాళ్ళకెందుకు? మోషే అహరోనుకి ఎందుకు, మిర్యాముకి ఎందుకు? నిజంగా అక్కడ ఆ వచనాలన్నీ చూస్తే మోషేకి విరోధముగా మాట్లాడారు. మోషేకి విరోధముగా మాట్లాడితే ఎవరికి కోపం వచ్చింది అక్కడ? ఎవరికి? దేవుడికి. ఈరోజు దేవుని సేవకులకి, లేకపోతే విశ్వాసులకి, రక్షణ పొందిన నీ పొరుగు వాళ్ళ మీద, నీ పక్కన వాళ్ళ మీద, దేవుని నమ్ముకున్న వాళ్ళ మీద విరోధంగా మాట్లాడమాకు. గుర్తుపెట్టుకో, ఈ మధ్యాహ్న కాలంలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు. ఈరోజు తోటల మీద ఒకే మందిరానికి వస్తా ఉంటాం, వాళ్ళ గురించి చాలా మాటలు మాట్లాడుతూ ఉంటాం, వాళ్ళ గురించి విరోధమైన మాటలు మాట్లాడుతూ ఉంటాం. ఇగో వాళ్ళట్లా, వీళ్ళట్లా, ఆయన అట్లా, ఏమట్లా.
ఈరోజు ఎవరికి వల్లే బయట వాళ్ళకి, రక్షణ లేని వాళ్ళకి, రక్షణ పొందిన వాళ్ళ గురించి విరోధమైన మాటలు. అట్లా ఏం జరిగింది అక్కడ? పుష్టించింది. ఏమొచ్చింది చెప్పండి? విరోధమైన మాటలు దేవుని శాపానికి గురి చేస్తాయి. అందుకనే పనికిరాని మాటల్ని ఏం చేయాలి చెప్పండి? పనికిరాని మాటల్ని తీసివేయాలి. యెషయా గ్రంథంలో చక్కటి మాటలు చదవండి. 59:4 వచ్చారు. యెషయా 59:4 నీతిని బట్టి ఎవడును సాక్ష్యం పలకడు, సత్యమును బట్టి ఎవడును వ్యాజ్యమాడడు, అందరూ వ్యర్థమైన దాన్ని నమ్ముకొని చెప్పండి. ఏ మాటలు మాట్లాడతారంట? మోసపు మాటలు. మన మాటలు విరోధమైన మాటలు ఉండకూడదు. రెండోదిగా మోసపు మాటలు ఉండకూడదు. అక్కడనే ఒక వచనం ఉంటుంది. అక్కడనే అదే 59:13 వచ్చిన 59:13 తిరుగుబాటు చేయటయు యెహోవాను విసర్జించుటయు మా దేవుని వెంబడక వెనుకదీయుటయు బాధాకరమైన మాటలు విధికి వ్యతిరేకమైన మాటలు వచించుటయు హృదయంలో యోచించుకొని అసత్యపు మాటలు పలుకుటయు ఇవేమన్నా తిరుగుతున్నాయి. ఏ మాటలు అంటే ఇక్కడ? బాధాకరమైన మాటలు అంట, వ్యతిరేకమైన మాటలు అంట, ఇంకా అసత్యపు మాటలు. చెప్పండి, 4 రకాల మాటలు చూస్తున్నాం. ఒకటి విరోధమైన మాటలు, మోసం మాటలు, బాధాకరమైన మాటలు, వ్యతిరేకమైన మాటలు, ఇంకా అసత్యపు మాటలు, అబద్ధాలు. ఈరోజు రకరకాల మాటలు నీలో, నాలో, మనలో ఉన్నాయి. ఇవన్నీ పనికిరాని. ఈ పనికిరాని తీసివేయకపోవటం వలనే మనం ఫలించట్లా, మనం అభివృద్ధి చెందట్లా, మన కొమ్మలు పచ్చగా ఉన్నట్లా ఎండిపోతున్నాం. మనం కారణం ఏంటంటే ఇటువంటి రకరకాల మాటలు మన జీవితంలో ఉన్నాయి. సామెతల గ్రంథంలో ఉంటుంది, కత్తిపోటు లాంటి మాటలు అంట. ఎటువంటి మాటలు చెప్పండి? కత్తిపోటు లాంటి, పొడవకల్లా, గుచ్చకల్లా, కొట్టకల్లా. అప్పుడప్పుడు అంటా ఉంటాం, అరే ఈ మాటలనే బదులు ఒక దెబ్బేగా అంటాం, ఒక దెబ్బను కొడితే బాగుంటుంది. అటువంటి మాటలు మాట్లాడాలన్నా ఉంటారు కొంతమంది. చదవండి, ఎక్కడుందన్నమాట కత్తిపోటు. సామెతలు 12 చదవండి అన్నమాట. ఎన్ని వచ్చిన? సామెతలు 12:18 కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కలరు, జ్ఞానుల నాలుక. జ్ఞానుల నాలుకంట చెప్పండి, చెప్పాలి. ఆరోగ్యం. ఈరోజు మనకి ఆరోగ్యం ఏంటంటే మన నాలుగే, మన మాటలే. కత్తిపోటు మాటలు, అసత్యపు మాటలు, వ్యర్థమైన మాటలు, వ్యతిరేకమైన మాటలు, బాధాకరమైన మాటలు, మోసకరమైన మాటలు, విరోధమైన మాటలు. ఈరోజు నువ్వు నేను మాట్లాడుతున్నావు, దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు, బుద్ధి చెబుతున్నాడు, గద్దిస్తున్నాడు. ఇగో బిడ్డ, నువ్వన్నీ బాగా చేస్తున్నావు, నీ మాటలు బాగాలేవు. ఇగో నీకు ఇటువంటి మాటలు వస్తున్నాయి, మాటలు ఎత్తి వాక్యంలో చూపిస్తూ ఉంటున్నాడు. మన మాటలు జీవమైన మాటలుగా ఉండాలి, మన మాటలు సత్యమైన మాటలుగా ఉండాలి, మన మాటలు స్నేహపూర్వకమైన మాటలుగా ఉండాలి, మన మాటలు దయాకరమైన మాటలుగా ఉండాలి, దయ కలిగిన మాటలుగా ఉండాలి. వీటన్నిటికీ రెఫరెన్స్లు ఉన్నాయి. ఈరోజు మనలో పనికిరాని తీసేస్తేనే ఫలిస్తాం. ఈరోజు నువ్వు నేను మన కుటుంబాలు ఎండిపోతున్నామంటే, మన కుటుంబాలు ఫలించట్లేదు అంటే అనుకుంటాం మేము బాగానే ఉన్నాక, బాగానే ఫలిస్తున్నాక. అదంతా లోక ఆశీర్వాదం. చెప్పుకున్నాం పోయినసారి, ఇప్పుడు గుర్తుంది, ఎక్కడ చెప్పుకున్నాం మనం. సైతాన్ ఆశీర్వాదం ఒక దగ్గర ఉంటుంది, దేవుని ఆశీర్వాదం ఒక దగ్గర ఉంటుంది. ఈ లోక ఆశీర్వాదం కాలంలో కావాల్సింది. దేవుని ఆశీర్వాదం పొందుకోవాలంటే పనికిరాని మాటల్ని తీసేయాలి, పనికిరాని మాటల్ని తీసేయాలి. అప్పుడు రెండోది చూద్దారండి. రెండోది కీర్తనలు 78. చూడండి, కీర్తనలు 78, 57 చదవండి. కీర్తనలు 78, 57, 494 పేజీ నంబర్. తమ పితరుల వలె వారు వెనుకకు తిరిగి ద్రోహులై చౌకిచ్చు ఇల్లు పనికి రాకపోయినట్లు వారు తొలగిపోయి. జాగ్రత్త అర్థం చేసుకోవాలి. చౌకిచ్చు ఇల్లు పనికి రాలేదంట అంటే చెప్పండి, మీకు అర్థం తెలుసా? చౌకిచ్చే విల్లు
విల్లు అంటే గురి చూస్తాం, బాణం గురి చూస్తాం. జౌకిచ్చే విల్లు, జౌకిచ్చే అంటే మనం బాణం గురి చూసేసినప్పుడు ఏమైందంటే వణుకుతా ఉంటుంది ఆ విల్లు, కదులుతా ఉంటుంది ఆ చక్క, లేకపోతే ఆ తాడు ఊగుతా ఉంటుంది. అది చౌకిస్తూ ఉంటుంది, స్థిరంగా ఉండదు, అటు ఇటు కదులుతా ఉంటుంది. మనం గురేసినప్పుడు అది కదిలితే ఉపయోగం, గురి దగ్గరికి పోతే అది పాలు. మనం ఒకదాన్ని గురి చూస్తే ఇంకో దాన్ని వెళ్ళిపోయి అంటే నత్తలో ఏంటంటే జౌకిచ్చే విల్లు పనికి రాకపోయినట్లు కలిగిపోయారు. ఈరోజు నువ్వు నేను కూడా జౌకిచ్చే విల్లు లాగా ఉంటున్నావు, కదులుతూ ఉంటున్నావు, స్థిరంగా ఉన్నట్లు, నిలకడగా ఉన్నట్లు. దేవుని మందిరంలో దేవుడిచ్చిన దాన్ని అనుభవించుకుంటూ, దేవుడిచ్చిన ఆహారాన్ని భుజించుకుంటూ, వాక్యమైన ఆహారాన్ని భుజించుకుంటూ స్థిరముగా ఒకే మందిరంలో ఉండలేకపోతుంటున్నావు. దేవుడు నీకు ఒక స్థానాన్ని ఇచ్చాడు, దేవుడు నీకు ఒక కాపరిని ఇచ్చాడు, దేవుడు నీకు ఒక గృహాన్ని ఇచ్చాడు, ఒక మందిరాన్ని ఇచ్చాడు. ఒక ఆమెను అడిగితే, అక్క మందిరానికి ఎక్కడ పోతున్నావు అక్క అంటే ఆమెది కదా, అన్న ఇక నేను నెలలో 4 ఆదివారాలు నేను ఒక ఆదివారం ఏమో అక్కడికి పోతా, ఇంకొక ఆదివారం ఏమో అక్కడికి పోతా, ఇంకొక ఆదివారం అక్కడికి పోతా, ఇంకొక ఆదివారం అక్కడికి పోతా. మరి 5 ఆదివారం వస్తే ఇంకో మందిరానికి పోయిన దగ్గరికి పోవాలన్నా లేదు, మళ్ళీ అందరి దగ్గరికి పోతా ఉంటా. అందరూ అయినంతో ప్రార్థన చేయించుకుంటా. మంచిదే, ప్రార్థన చేయించుకోవడం మంచిదే, పోవడం మంచిదే, కాదని. నీకు ఒక స్థిరమైన మందిరం ఉంది, స్థిరమైన నివాసం ఉంది, స్థిరమైన మందిరం, స్థిరమైన సేవకుడు ఉన్నాడు. అటు ఇటు కదిలితే నీకే ఇబ్బంది. చౌకిచ్చుళ్ళు పనికి రాకపోయినట్లు. ఈరోజు మందిరంలో నువ్వు రక్షణ పొందావు, బాప్తిస్మం తీసుకున్నావు, నువ్వు వాక్యం ద్వారా హెచ్చరింపబడ్డావు, వాక్యం ద్వారా సరిచేయబడ్డావు. అటువంటి పరిస్థితుల్లో మందిరాన్ని విడిచి వేరొక దగ్గరకు పోతే పనికి రాకుండా పోతావు. వాక్యం అంతా మాట్లాడుతూ మా చిన్నప్పుడు మా అమ్మగారు నాన్నగారు కూడా వచ్చారు, ఒక మందిరానికి వెళ్ళాం. మాతో పాటు ఇంకో మేడం గారు కూడా ఉన్నారు, ఇక్కడనే దానవ టీచర్ గారు చెబుతున్న పేరు. అందరూ కలిసిపోయిన తర్వాత ఎందుకన్నా మరి చేరిపోయారు, మందిరాన్ని మానేశారు. తర్వాత దానవ టీచర్ గారు చెడిపేట శ్రీరామ్ పెద్దకొస్తులకు వెళ్ళారు. నాకు బాగా గుర్తు ఇప్పటికి. ఆ టైంలో మేము ఆంటీ అంటాం. ఆంటీ ఎప్పుడు మాకు చెబుతూ ఉండేది, అయ్యా ఆడికి పోతారు, ఆడికెందుకు ఏడకెందుకు, మాతో పాటు మా శ్రీరామ్ పెద్దకొస్తుకు రండి అని. సరే మా అమ్మగారు అప్పుడప్పుడు పోయేవాళ్ళు, మా నాన్నగారు అయితే వెళ్ళేవాళ్ళు. మేము కూడా నేను ఎప్పుడు సార్లు పోయాను, నాకు కూడా అనుభవం పోయినాను. మేము పోయాను. మా దగ్గరికి ఒకసారి తిమోతి గారు మీటింగ్ పెట్టడానికి వస్తే, లేకపోతే కొన్ని సందర్భాల్లో మీటింగ్లు పెడితే ఆంటీ ఇట్లా మా ఇంట్లో మీటింగ్, మా అమ్మగారు కూడా చెప్పారు, మా నాన్నగారు కూడా చెప్పారు. రాలా. తర్వాత మా నాన్నగారు మొహాన్ని అడిగారు, ఏంటి రాలేదు, మేమైతే మీ దగ్గరకు వస్తున్నాం, మీరు పిలవట్లేదు, మరి మా దగ్గరికి ఎందుకు రాలేదంటే ఒక సమాధానం చెప్పారు. మాకు మా మందిరంలో కడుపు నిండుతుంది, మరి కడుపు నిండిన వాళ్ళు ఇంకో దగ్గరికి ఎందుకు వస్తారు? కడుపు నిండిన వాళ్ళు ఇంకో దగ్గరికి ఎందుకు వస్తారు? ఇంకో దగ్గరికి మా మందిరంలో బాగా పాడుతున్నారు, బాగా పూజ చేస్తున్నాం, వాక్యం మాకు బాగా అందుతుంది, ఇంకో దగ్గరికి రావు మేము. అలాగే నాకు ఆ టైంలో అర్థం కాలేదు, కానీ తర్వాత అర్థమైంది. మంచిదే, తప్పులేదు, దాంట్లో తప్పులేదు. ఈరోజు ఒక వాక్యానికి, ఒక ఇంటికి అలవాటు పడి వేరొక దగ్గరకు పోతే తప్పులేదు, ఎప్పుడో ఒకసారి పోతే తప్పులేదు, కుటుంబం ప్రార్థన పెట్టుకుంటే తప్పులేదు, పోవటం. అంతేగాని మందిరాన్ని పదే మానేసి వేరొక దగ్గరకు పోయి నువ్వు ఉండలేవు, అలవాటు కాలేవు. జాగ్రత్త గుర్తుపెట్టుకో. జౌకిచ్చే విల్లు లాగా స్థిరంగా ఉండాలి. జౌకిచ్చే విల్లు పనికి రాకపోయినట్లు నువ్వు కూడా పనికి రాకపోతావు. కొంతమంది అంటారు కదా, పర్వాలా పోతే తప్పులేదు, ఒక దగ్గర ఒక మందిరానికి పోయి ఇంకో దగ్గర, నువ్వు ఏ ఊర్లో ఉంటే ఆ ఊర్లో నీకు నచ్చిన మందిరానికి వెళ్ళు. నువ్వు పొరపాటున ఆదివారం అక్కడికి వెళ్ళావు అనుకోండి, ఇండియా ఉండకూడదు, మందిరంలోకి వెళ్ళాలి, నీకు నచ్చిన మందిరానికి వెళ్ళు, నీకు నచ్చిన సేవకుల దగ్గరికి వెళ్ళు. అంతేగాని పదే పనిగా ఆదివారాలు ఎగ్గొట్టకూడదు, పదే పనిగా ఆదివారాలు వేరే దగ్గరికి వెళ్ళకూడదు, పదే పనిగా ఆదివారాలు వేరే దగ్గర ఉండకూడదు. ప్రతి ఆదివారం దేవుడి మందిరంలో గడపాల్సిందే. ప్రతి ఆదివారం నీ కొరకు బలం ఉంది. ప్రతి ఆదివారం నీకు సరి చేయడానికి దేవుడు తన మాటలు వినిపిస్తూ ఉంటాడు. అందుకనే నిలకడగా ఉండాలి. చూద్దాం మాట
1 కొరింథీ 16:13. 1 కొరింథీ 16:13 చదవండి. 16:13 మెలకువగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి, పౌరుషము గలవారైయుడి, బలవంతులైయుడి, మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో చేయుడి. ఎట్లా ఉండాలంట? మెలకువ. అందుకనే శిష్యుతో చెప్తా ఉంటాడు యేసుక్రీస్తు, ఏమని? పాముల వలె చెప్పాలి, పూర్తి చేయాలి. పాముల వలె వివేకం కలిగి, పాముల వలె మెలకువ, వివేకం, జ్ఞానం, విశ్వాసంలో ఎట్లా ఉండాలంట? నిలకడగా. ఒక ఆయన ఉన్నాడు, కిటికీలో కూర్చొని ఇటేమో వాక్యం కావాలి, ఇటు లోకం కావాలి. వాక్యం కావాలంట, లోకం కావాలంట. కిటికీలో గోడ మీద కూర్చున్నాడు, మధ్యలో ఏమైంది? పడిపోయాడు, కింద పడ్డాడు, చచ్చిపోయాడు. ఎవరైనా 5 రెండేపులు కాళ్ళు వేయకూడదు. ఉంటే అట్టనే ఉండు, ఉంటే ఇట్టనే ఉండు. ఒక ఆదివారం ఏమో ప్రార్థన, ఒక ఆదివారం ఏమో పూజ, ఒక ఆదివారం ఏమో చెట్లకి, పొట్లకి, లేకపోతే బండలకి, గొట్టలకి బొట్లు పెట్టడం, పూజ చేయడం. ఒక ఆదివారం ఏమో దేవుడి దగ్గరికి. ఏంటిదే పని? ఉంటే అట్టనే ఉండు, ఉంటే ఇట్టనే ఉండు. 2 పడవల మీద కాళ్ళు వేయదు. చావే మరణమే గది. 5కు చనిపోయాడు, గోడ మీద కూర్చున్నాడు. అయితే అడి దూకుతారు, అయితే ఇడు దూకుతారు. పిల్లట గోడ మీద నిలబడి తల్లి చూస్తారు. అటు నుంచి వస్తేనే ఇడు దూకింది, చెప్పండి. ఇటు వస్తేనేమో అడు దూకి. అందుకనే చిన్నప్పుడు అటువంటి ఏమనేవాళ్ళంటే గోపి అనేవారు. గోపి అనే పేరుంటే బాధపడద్దు. గోపి అంటే అర్థం ఏంటంటే గోడ మీద పిల్లి. అయితే అటు, లేకపోతే ఇటు. ఈరోజు ఎట్లా ఉండాలంటే విశ్వాసంలో నిలకడగా, దేవుని విషయంలో స్థిరంగా. కీర్తనలు 78:6 చదవండి. కీర్తనలు 78:6 యథార్థ హృదయులు కాక దేవుని విషయమై స్థిర మనస్సు లేని వారై తమ పితరులే తిరగబడటయు మూర్ఖతయు తిరుగుబాటు గల ఆత్మలను పోలి ఉండగా ఆయన ఆజ్ఞలు గైకొనుటకు, ఆయన శాస్త్రాలని గైకొనుటకు మనం ఉండాలి. స్థిరమైన మనస్సు అంట. ఎవరి విషయంలో? దేవుని విషయంలో స్థిరమైన మనస్సు కలిగి ఉండాలి. దేవుని విషయంలో కదలకుండా ఉండాలి. ఈరోజు పనికిరాని తీగ. ఒకటోది పనికిరాని మాటలు ఉన్నాయి. రెండోది చౌకిచ్చే విల్లులాగా ఉంటున్నాం. చౌకిచ్చే ఊగిపోతుంది. గాలి ఎడొస్తే ఇడిపోతుంది, ఇటు వస్తే అడిపోతుంది. ఈరోజు పనికి రాకపోతుంది. చివరికి పనికి రాదు. ఆ విధంగానే మన జీవితాలు కూడా ఉంటున్నాయి. చౌకిచ్చే విల్లులాగా పనికి రాకుండా. అంటే దాంతో ఏంటంటే, దాంతో ఏంటంటే స్థిరముగా నిలకడగా ఉండు. అటు ఇటు కదలొద్దు, అటు ఇటు పోవద్దు. మూడోదిగా చూద్దామండి. మూడోదిగా యెషయా 44:10. యెషయా 44:10 6వ పేజీ. ఎందుకును పనికిరాని విగ్రహమును పోతమోసి దానిని దేవునిగా నిరూపించువాడు ఎవడు? ఎందుకు పనికిరాని విగ్రహాలు? చెప్పండి. 4వది ఏంటి? 3వది ఏంటి? ఎందుకు పనికిరాని విగ్రహాలు? ఈరోజు మనలో, నీలో, నాలో పనికిరాని విగ్రహాలు ఉన్నాయి. పనికిరాని విగ్రహాలు. దేవదేవుడు చెప్పుకుంటూ అబ్రహాములో అంట పనికిరాని విగ్రహం ఉందంట. ఏంటిదంటే ఆ విగ్రహం? లేక పుట్టాడంట. ఇస్సాకు అనే విగ్రహం అబ్రహాములో ఉందంట. దేవుడు అందుకే అబ్రహాముని పరిశోధించెను. దేవుడు అందుకే అబ్రహాముకి పరీక్ష పెట్టెను. పనికిరాని విగ్రహాన్ని పెట్టుకొని దాన్ని ఎక్కువగా ప్రేమించుకుంటూ, ఇలా మాట ఉంటుంది, దేవుని కంటే నువ్వు దేన్ని ఎక్కువగా ప్రేమిస్తావో చెప్పండి. అదే విగ్రహం. దేవుని కంటే నువ్వు దేన్ని ఎక్కువగా ప్రేమిస్తావో అదే ఒక విగ్రహం. ఈరోజు మన పిల్లలే
విగ్రహాలుగా మారుతున్నారు. చెప్పండి. పిల్లల్ని మందిరానికి తీసుకుని వస్తాం, ఊరికే పిల్లల గురించే పట్టించుకుంటాం, వాళ్ళనే చూస్తాం, వాక్యం వినవసరం. నేను అంటున్నాను, బాధపడదు దేవుడు. పిల్లల్ని తీసుకుని వస్తాం, పిల్లల గురించి వాళ్ళ కోసమే బయట తిరుగుతూ ఉంటాం, వాళ్ళ కోసమే అన్ని చేస్తూ ఉంటాం. వాక్యాన్ని అసలు వాక్యం చెప్పేది 40 నిమిషాలు, ఒక 30 నిమిషాలు, 35 నిమిషాలు, అందుకంటే ఎక్కువ ఉండదు. మిగిలిన టైం మొత్తం ఆ టైంలో చేసుకుంటే ఏదైనా ఒకటి. వాక్యం చెప్పే టైంలో పిల్లలు తీసుకొని బయటికి పోవడం, పిల్లల గురించి ఇవన్నీ పనికిరాలని ఒక మాట చెప్తారు. ఏంటంటే పనికిరాని విగ్రహం దేవుడికి అబ్రహాముని శోధించాడు, పరిశోధించాడు. అయ్యా, ఒక్కగానొక్క కుమారుణ్ణి ఏమన్నాడు చెప్పండి, నాకు బలి. అబ్రహాంకి అర్థమైంది, అయ్యో నేను ఈ పిల్లవాడిని ఎక్కువగా ప్రేమించానే, దేవుడు నన్ను పరిశీలించాడే, అయినా దేవుడికి లోపడాలి లేదని భార్యకు కూడా చెప్పాలి. శారమ్మకు చెప్పిండా అసలు? శారమ్మకు చెప్తే అదే అసలు నువ్వైనా నాకు అక్కర్లేదు, నాకు కొడుకే కావాలి మీరు చెప్పండి అనేదా కాదా? మీరైతే అనేవాళ్ళ కాదా? నీ భర్త అంటే పిల్లగాడిని బలి తీసుకుని పోయి నువ్వు నాకు వెళ్తాను, నిన్నే వదిలిపెడతా నాకు పిల్లగాడు ముఖ్యం అనేవాళ్ళు. ఈరోజు శారమ్మ కూడా చెప్పరా, చెప్తే శారమ్మ పిల్లగాడు లాక్కొని పోయేది, అబ్రహాము దూరం చేసేది. కానీ అబ్రహాము శారమ్మ కూడా చెప్పకుండా తీసుకుని వెళ్ళి బయట. ఈరోజు మనకి ఎక్కువగా ప్రేమించే వాటిని, దేవుని కంటే ఎక్కువగా ప్రేమించే వాటిని దూరం చేసుకోవాలి. అయ్యే పనికిరాని విగ్రహాలు. అందుకనే బైబిల్ ఒక మాట ఉంటుంది, నీ తల్లినేను నీ తండ్రిని. చదవండి, ఎక్కడ మాట? మత్తయి సువార్త 10వ అధ్యాయం 36 చదవండి. మత్తయి సువార్త 10:36. ఒక మనిషిని ఇంటి వారి అతనికి శత్రువులు తండ్రి నా నామము కంటే నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు వాడు, కుమారుడైనను కుమార్తెను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు, తన శిలువను అమలుకున్నవాడు నాకు పాత్రుడు కాడు. ఎంత గొప్ప మాటలు చూడండి. తండ్రైనా, తల్లినైనా, కుమారుడైనా, కుమార్తెనైనా, భర్తనైనా, భార్యనైనా ఇక్కడ లేదు. కానీ చెప్పండి, ఎవరిని కూడా దేవుని కంటే ఎక్కువగా ఎవరిని కూడా ప్రేమించకూడదు. దేవుని కంటే ఈరోజు విగ్రహాలుగా ఉంటున్నారు వాళ్ళు. పిల్లలే మనకు విగ్రహాలుగా మారుతున్నారు. పిల్లల మందిరానికి రావాలి చాలా మంది ఉన్నారు. చెబుతారు, ఏం లెక్క ప్రార్థనకి రాలేదంటే, ఆ పిల్లడికి స్నానం చేసుకుని కూర్చున్నా, టైం అయిపోయింది అంట. ఒకసారి కదా ఇంట్లో పనుల వల్ల మందిరానికి రావట్లే, అన్న ప్రార్థనకి వెళ్ళాను, అంతలో చుట్టాలు వచ్చారన్నా. నేనన్నా ఆ చుట్టాలు కూడా మందిరానికి తీసుకో, పిల్లలకనే పెట్టు. అదే వారంలో 3 గంటలు మనం దేవునికి ఇచ్చేది, ఆ 3 గంటల్లో కూడా దొంగతనం చేస్తున్నాం. పావు గంట, అర్ధ గంట, గంట ఆరాధన అయిపోయిన తర్వాత దేవునికి విలువి, దేవుడు నీకు విలువిస్తాడు. దేవుడికి నీ సమయాన్ని, అన్న నేను అది ఎత్తున్నాగా, నేను ఇది ఎత్తున్నాగా, నేను మందిరం కోసం ఏదో చేస్తున్నాగా, అవన్నీ తర్వాత. ముందు దేవునికి హృదయాన్ని, దేవునికి నీ సమయానికి మందిరంలో ఉండు. సమయానికి దేవుడిని స్తుతించు, దేవుడిని ఆరాధించు. అది ముఖ్యం. నువ్వు ఇచ్చే డబ్బులు కాదు, లేదా నువ్వు చేసే పనులు కాదు, నువ్వు చూపించే ప్రేమ కాదు, ఇవన్నీ కాదు. నాకంటే ఎవరిని కూడా ఎక్కువగా ప్రేమించొద్దు దేవుడు చెప్తున్నాడు. తండ్రినైనా చెప్పండి. ఇంకొంత పైన ఒక మాట ఉంది, ఒక మనుషుని ఇంటి వారే. చెప్పండి, ఎవరంటే శత్రువులు ఎవరు? బయట ఉంటారా? నీ భర్తే, లేదా నీ భార్య, లేదా నీ తల్లి, నీ తండ్రి, నీ కోడలే, లేదా నీ అత్తే, నీ కొడుకులే. ఎక్కడో బయట ఇంట్లోనే ఉంటారు శత్రువులు. అందుకనే ఈ పనికిరాని విగ్రహాలు, ఇవన్నీ విగ్రహాలే. ఇప్పుడు నేను చెప్పినవి కూడా ఏంటో చెప్పండి. అందుకని ఎస్కేల్ గ్రంథంలో చక్కటి మాట ఉంటుంది. 14 అధ్యాయం చూద్దామండి. ఎస్కేల్ 14 ఎస్కేల్ 14 14:3. నరపుత్రుడా, ఈ మనుషులు తమ హృదయంలో విగ్రహములను నిలుపుకొని దోషం పుట్టించు అభ్యంతరములు తమ ఎదుటే పెట్టుకుని ఉన్నారు. చాలు ఏం పెట్టుకుని ఉన్నారంటే ఎదుటినే పెట్టుకున్నారు, కళ్ళమ్మడే పెట్టుకున్నారు. తమ ఎదుటే టీవీ చూస్తారు, టైం లేదు.
ఒక విగ్రహం. ఫోన్ చూస్తారు, టైం లేదు, ఫోనే ఒక విగ్రహం. ఓ హెచ్చి పచ్చి అన్ని చూసుకున్న ఫోన్లోనే, టీవీలోనే. రిమోట్ చేతిలో ఉంటే ఒక ఆయన అంటున్నాడు, రిమోట్ చేతిలో ఉంటేనే టీవీ చూడబుద్ది అవుతారు, లేకపోతే టీవీ చూడబుద్ది కాదంట. రిమోట్ చేతిలో పక్కన కాదు, మళ్ళీ చేతిలోనే ఉండాలంట. అప్పుడే టీవీ చూడటానికి ఇంట్రెస్ట్ పడదంట, చూడబుద్ది అవుతారు. ఎవరైనా రిమోట్ పట్టుకుంటే వాళ్ళు మారుతారుగా, చూడబుద్ది కదా. ఈరోజు మన హృదయాల్లోనే విగ్రహాలు ఉన్నాయి, మన ఎదుటినే, కళ్ళ ఎదుటినే విగ్రహాలు ఉన్నాయి. ఏంటి చెప్పండి, పనికొచ్చాయా పనికిరాలే? చెప్పాలి, చెప్పాలి. పనికిరాని విగ్రహాన్ని తీసేసుకున్నావా, ఉంచుకున్నావా? ఉంచుకొని ఎండిపోదామా, లేకపోతే తీసేసుకొని ఫలిద్దామా? చెప్పాలి, మీరే చెప్పాలి. తీసివేస్తేనే ఫలిస్తాం, లేకపోతే ఎండిపోతాం. చూద్దారండి, ఇంకో విషయం చూద్దాం. 4వ విషయం, కీర్తనలు 26 చక్కటి మాట. కీర్తనలు 26 వచ్చిన 4 వచ్చి కీర్తనలు 26:4. పనికి మారిన వారితో నేను సాంగత్యము చేయను, వేషధారులతో పొందు చేయను, దుష్టుల సంఘము నాకు అసహ్యము, భక్తిహీనులతో సాంగత్యము చేయను. పనికి మారిన వారితో నేను సాంగత్యం చేయను అంటే నా తలంపు ఏంటంటే పనికి మారిన స్నేహాలు. 4వది ఏంటి చెప్పండి? పనికి రాని వాటి గురించి చెప్పుకుంటున్నాం, ఈరోజు ధ్యానిస్తున్నాం. మనం మారు మనసుకు తగిన ఫలాలు ఫలించాలి. పనికి రాని వాటిని తీసేస్తేనే దేవుడికి మహిమ. ఈరోజు మనం జీవించేది దేవునికి మహిమకరముగా జీవించాలి. మరి దేవునికి మహిమకరముగా జీవించాలంటే పనికిరాని తీసేయాలి. మరి పనికిరాని అంటే ఒకటోది చెప్పండి, పనికిరాని మాటలు. రెండోది చౌకిచ్చే వీళ్ళు, స్థిరముగా ఉండకుండా, కదలకుండా కదిలే స్వభావం, అటు ఇటు ఊగులాడే స్వభావం. మూడోది పనికిరాని విగ్రహాలు. 4వది పనికిరాని స్నేహం. చిన్నప్పుడు మా నాన్నగారు అనేవాళ్ళు, ఒక మాట అనేవాళ్ళు, ఏంటంటే అరే నీ ఫ్రెండ్ ఎవరు చెప్పినప్పుడు అనేవాళ్ళు. నీ ఫ్రెండ్ ఎవరు, నీ స్నేహితుడు ఎవరు? ఎందుకంటే తెలిసేది కాదు మాకు. నీ ఫ్రెండ్ ఏం చేస్తున్నా, క్లాస్లో కూర్చుంటున్నా, బయట తిరుగుతుందా? నీ ఫ్రెండ్ ఎటువంటి వాడు అయితే నువ్వు కూడా అటువంటి వాడు అవుతావా? నువ్వు చదువుకునే వాళ్ళతో స్నేహం చేయాలి, తిరిగే వాళ్ళతో కాదు, అటు ఇటు క్లాస్ లేకుంటే వాళ్ళతో కాదు. సహవాసం జాగ్రత్త. చదువుకునేటప్పుడు మంచిగా చదువుకునే వాళ్ళతో సహవాసం చేయాలి. చదువుకునేటప్పుడు ఫోన్లు చూసే వాళ్ళతో, టీవీ చూసే వాళ్ళతో సహవాసం చేస్తే వాడు ఏమంటాడు చెప్పండి? అరే తర్వాత చదువుకోవచ్చు రారా, టీవీ చూద్దాం రారా, సినిమా పోదాం రారా, ఫోన్ చూద్దాం రారా, ఆడుకుందాం రారా. ఈరోజు నీ స్నేహం ఎట్లా ఉంటుంది? మందిరానికి రాని వాళ్ళతో స్నేహం చేస్తే చెప్పండి, నువ్వు కూడా మందిరానికి రావు. ఎప్పుడో అవసరం నువ్వు కూడా వాళ్ళతో పడిపోతావు. ఇగో ఎలా అక్క ఎలా వాళ్ళ దగ్గర పని ఉంది, ఆదివారం ఏం కాదు ఎలా ఒక్కరోజే, అరే రక్షణ పొందావే, బాప్తిసం తీసుకున్నావే, నేను మందిరానికి పోతాం, పనికి రాను అని చెప్పాల్సింది పోయి స్నేహం చేసి వాళ్ళంటే దేవుడికి వ్యతిరేకమైన పనులు చేస్తారు. మళ్ళీ ఆ గొడవలో పూలు కట్టడమో, లేకపోతే ఇంకేదో చేయటమో, ఇంకో నాకు కొన్ని తెలిసి అందుకని అంటున్నా. మరి ఎవరు చేశారో తెలియదు కానీ నాకు విషయం తెలిసింది. ఈరోజు పనికి మాలిన స్నేహం, ఈ లోక స్నేహం, దేవునితో వైరం అని నీకు తెలియదా? చెప్పండి, తెలీదా? రక్షణ పొంది నీకు, బాప్తిసం తీసుకుని నీకు, ఆరాధించే నీకు, దుష్ట సాంగత్యము, మంచి నడవడిని చెడిపోని తెలియదా? తెలుసు కదా. మా బ్రదర్ చెప్తున్నాడు, అన్న సేవకుల మీటింగ్లో చెప్తున్నాడు, అన్న మా చర్చిలో మంచి విశ్వాసం అన్న, అసలు నాకంటే ముందు పోతే చర్చిలో ప్రార్థన చేస్తా ఉంటుంది, అందరిని నడిపించాయా. ఈ మధ్య కలిస్తే చెప్తున్నారు, ఎట్లా ప్రార్థన చేసింది ఏంటి సంగతి అంటే, 9:30కి 10ంటికి ప్రార్థన చేస్తే 1 గంట ముందే వచ్చింది. అన్ని శుభ్రం కూర్చింది, సాపలేసింది. ఒక్కొక్క ప్లేస్ దగ్గరకు పోయాక ఆ ప్లేస్ అయ్యా ఈ స్థలంలో కూర్చునే వాళ్ళు ఈరోజు ఇంటి దగ్గర ఉన్నాయి, మాట నడిపించు. ఈ స్థలంలో ఎవరు కూర్చుంటారు? ఉంటాయి కదా మీ ప్లేసులు, ఉంటాయా? మీకు ఒక స్థలం ఉండదు, ఎవరు చూడగానే వచ్చి అక్కడనే స్థలంలో కూర్చుంటా ఉంటారు. ఆ అక్కడ ప్రార్థన చేసిందంట.
ఈ స్థలంలో కూర్చున్న వాళ్ళ ఇంటి దగ్గర ఉండకుండా చేయాలి. నడిపించే ఆ స్థలం దగ్గరికి వాక నుంచి ప్రార్థన చేసింది. నాకు ఎంత సంతోషం అనిపించింది. చెప్పుకుంటూ తర్వాత అదే విషయాలు చెప్తూ అన్న ఈ మధ్య కొత్త ఒక ఆమె వచ్చింది అన్న. ఆ అక్క ఆమె స్నేహం పెట్టింది. ఆమె పక్కనే ఇల్లు. అదివరకేమో రాట మందిరానికి వచ్చేది. ఈ మధ్య మందిరానికి రాకుండా వాళ్ళ ఇంటికి పోయి ముచ్చట్లు పెడుతుంది అన్న. మందిరానికి బయలుదేరుతుంది. వచ్చి వాళ్ళ ఇంటికి పోయి ముచ్చట్లు పెట్టి ఆమె ఏమో పాటలు పాడిన తర్వాత వస్తుంది. ఈ మధ్య ఏమో కూడా ఆమె స్నేహం బట్టి ఏం చేస్తుంది? పాటలు పాడేట చెప్పండి. ఆమె ఏమైనా బాగు చేసిందా? ఆమె బాగు చేసిందా? ఎవరు చెడిపోయారు? ఎవరు చెడిపోయారు చెప్పండి. మంచిగా వచ్చి ప్రార్థన చేసేది ఆమెను చూసి ఏమా చెడిపోయింది. అరే ఒకప్పుడు స్థితి అండి, ఇప్పుడు స్థితి అండి. నువ్వు రక్షణ పొంది ఎన్ని రోజులు అవుతుంది? నువ్వు బాప్తిసం తీసుకొని ఎన్ని రోజులు అవుతుంది? ఇంకా మందిరానికి లేట్ ఎందుకు వస్తున్నావు? ఇంకా ప్రార్థనకి సమయానికి ఎందుకు రాలేకపోతున్నావు? 3 గంటలుగా ఉండేది మందిరం. ప్రారంభ ప్రార్థనకి ఎందుకు రాలేకపోతున్నావు? ఎప్పుడు చూసినా ఆడావిడే. ఈరోజు పనికిరాని ఏంటో చెప్పండి. పనికిరాని స్నేహం. ఈరోజు జాగ్రత్తగా ఉండాలి. అందుకని మనం ఎవరితో సహవాసం చేయాలి చెప్పండి? ఎవరితో సహవాసం చేయాలి? యోబు గారు అంటారు ఒక మాట. ఏమని చెప్తారు? ఎవరన్నా యోబు గారు అంటారు ఆయనతో సహవాసం. చదువుతారండి యోబు గ్రంథం 21:22. యోబు గ్రంథం 21:22 చదవాలి. అన్నమాట యోబు గ్రంథం ఆయనతో సహవాసం చేసినాడు అని ఒక మాట ఉంది. 22వ అధ్యాయం 22:21. ఆయనతో సహవాసం చేసిన నీకు సమాధానం కలుగును, అలాగే నీకు మేలు కలుగును. అది ఏం కలిగిందంట? అప్పుడప్పుడు వచ్చి నాకేం లేదు, అన్ని అనారోగ్యాలు, పిల్లలు చూస్తే పిల్లల సమస్య, ఆరోగ్య సమస్య, ఆర్థిక సమస్యలు, అన్ని ఇబ్బందులే, అన్ని శోధనలే. ఏం మేలు నాకు? ఏం మేలు లేకపోయినా, కష్టాలున్నా, బాధలున్నా, ఇబ్బందులున్నా చెప్పండి. అయ్యండి ఇంటి వరకే పరిమితం, అయ్యండి లోపల వరకే పరిమితం. అందుకనే లోపల బాధ ఉండాలి, పిదాన్ని చేయాలి చెప్పారు, చాలాసార్లు చెప్పారు. లోపల ఎంత బాధ ఎంత తక్కువ పైకి నవ్వుతూనే ఉండాలి. దేవుడితో సహవాసం చేస్తే వచ్చే లాభం అది. దేవుడితో సహవాసం చేస్తే వచ్చే మేలు. ఆయనతో సహవాసం చేస్తే నీకు మేలు, నీకు దీవెన, నీకు ఆశీర్వాదం. దేవుని మందిరాన్ని విడిచిపెడితే, దేవుని సన్నిధిని విడిచిపెడితే నీకు శాపం. నేను ఈ మాట కొద్దిగా భయంతో అంటున్నా. ఏంది అన్నట్టు అంటున్నా, మాకు శాపాలు అంటున్నా అనుకోమాకు. దేవునితో వైరం నీకు శాపం. గుర్తుపెట్టుకోండి. దేవుని మందిరముతో, దేవుని సన్నిధితో, ఆయనతో సహవాసం చేస్తే నీకు మేలు, నీకు దీవెన. మీరందరూ ఆశీర్వదించబడాలని, మీరందరూ దీవించబడాలని దేవుని కోరిక. ఎన్ని బాధలున్నా, ఎన్ని కష్టాలున్నా, ఎన్ని ఇబ్బందులున్నా, ఎర్ర సముద్రం ఎదురైనా చెప్పండి, ఎరుకో గోడలు ముందున్నా పాట ఏంటా పాట? ఎరుకో గోడలు ముందున్నా, ఎర్ర సముద్రము ఎదురైనా, ఎరుకో గోడలు ముందున్నా, ఎర్ర సముద్రం ఎదురైనా, అద్భుత దేవుడు మనకుండగా భయమేలా మనకింకా. అద్భుత దేవుడు మనకుండగా భయమేలా మనకింకా. యుద్ధము యెహోవాదే, యుద్ధము యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు. రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు. సైన్యములకు అధిపతి అయిన యెహోవా మన అండ.
ఎవరిది? కృంగిపోవచ్చు, ఇబ్బందులు ఉండొచ్చు, నీకు అన్ని చుట్టుముట్టు ఉండొచ్చు, అందరూ నీ మీద దాడి చేయొచ్చు. నువ్వు అనుకుంటున్నావు కదా, అంటే ఏంటి అన్ని పరిస్థితులు నా మీదకి వచ్చాయి, నేను రక్షణ పొందానే, బాప్తిసం తీసుకున్నానే, దేవునికి ఎంతో నమ్మకంగా ఉన్నానే, అయినా నాకేంటి శ్రమలు, నా పిల్లల విషయంలో నాకేంటి ఇబ్బందులు అనుకొని కుంగిపోయి ఉండొచ్చు. దేవుడు నీ పక్షాన కార్యం చేస్తాడు. చెప్పండి, నీకు విరోధముగా రూపొందించబడిన ఏ ఆయుధము చెప్పాలని చెప్పాలి గట్టిగా. ఇంకా ఎవరైనా సమస్యలో ఉన్నారేమో, ఇంకా ఎవరైనా బాధలో ఉన్నారేమో, ఆయనతో సహవాసం చేయి. ఆయన ఇబ్బందులు పెట్టుకొని కుంగిపోవద్దు, ఏడవద్దు, దుఃఖపడవద్దు. దేవుని మందిరంలోకి రా, దేవుని సహవాసం చేయి. పనికిరాని స్నేహాన్ని ఏం చేయాలంటే విడిచిపెట్టాలి. చివరిగా ఇంకొకటి చూసుకొని మనం ముగించుకున్నాం. చదువుకున్న బాగా యోహాను సువార్త 15:2 చదువు. యోహాను సువార్త 15:2 నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును, ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపని దానిలో పనికిరాని తీగలు చెప్పండి. ఒకటోది పనికిరాని ఏంటి? పనికిరాని మాటలు. రెండవది పనికిరాని ఇల్లు, చౌకిచ్చి ఇల్లు స్థిరముగా ఉండదు. మూడవది పనికిరాని విగ్రహాలు. నాలుగవది పనికిరాని స్నేహం. ఐదవది పనికిరాని తీగలు. నీలో పనికిరాని తీగలే ఉన్నాయి. చెప్పండి, ఏం చేయాలి? పనికిరాని తీగల్ని నీ హృదయంలో పనికిరాని ఉన్నాయి. నా హృదయంలో ఏడున్నాయి అని అన్న దేవుడు బైబిల్లో అన్నమాట. మార్క్స్ వార్త చదవండి, 7వ అధ్యాయం 21 చదవండి. మార్క్స్ వార్త 7:21. లోపల నుండి మనుషుల హృదయంలో నుండి దురాలోచనలు, దుష్టత్వములు, దొంగతనాలు, నరహత్యలు, వ్యభిచారాలు, లోభములు, చెడుతనములు, కృత్రిమములు, కామ వికారములు, దర్శనములు, దేవదూషణ, అహంభావము, అవివేకము. మొత్తం ఎన్నో పనికిరాని పాలనలు ఉన్నాయి. ఎన్నో చెప్పండి. ఎక్కడున్నాయి? బయట ఎక్కడో లేవు, మన ఇంట్లో లేవు, మన లోపలే, మన హృదయంలో, నీ హృదయంలో, నా హృదయంలో. ఇవన్నీ కూడా పనికిరాని గర్వం, అహంభావం, పాపం, వేషధారణ, దొంగతనం, దూషణ, అసూయ, ఇవన్నీ కూడా పనికిరాని తీగలు. ఇవన్నీ ఏంటంటే చెప్పండి, ఏంటి ఇవన్నీ? పనికిరాని. పనికొచ్చే ఒక్కటి లేవు, అన్ని పనికిరాని. ఈరోజు నీ హృదయంలో, నా హృదయంలో పనికిరాని తీగలు ఉంటే హృదయంలో ఉన్న శరీర కార్యాలన్నీ కూడా తీసివేయాలి. అవన్నీ తీసేయకుండా నేను బాగా ఫలించాలి, నాకు మంచి ఆశీర్వాదాలు రావాలి, నాకు దేవుడు రావాలంటే రావు. ఎండిపోయినాయి ఇవన్నీ. ఇవన్నీ ఏ ఒక్కరికి సంబంధించింది కదా, అందరికి, నాకు, నీకు, అందరికి. ఈ మాటలన్నీ అందరికి మనలో ఏదైతే పనికిరాలేదో అవన్నీ కూడా తీసేయాలి. పనికిరాని తీసేయకుండా ఫలించాలంటే కుదరదు. పనికొచ్చే దేవుని వాక్యం, దేవుని ధర్మశాస్త్రం. ఆ ధర్మశాస్త్రాన్ని నీ మనసులో ఉంచుకో. దావీదు గారు అంటారు అదే మాట. చూడండి, కీర్తన 40వ అధ్యాయం 8వ వచనం. కీర్తనలు 48. నా దేవా నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము, నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యంలో ఉన్నది. చెప్పండి, ఎక్కడ ఉందంట ధర్మశాస్త్రం? ఆంతర్యంలో, హృదయం. ధర్మశాస్త్రం అంటే దేవుని వాక్యాలు, దేవుని వాగ్దానాలు. అయ్యే ఉండవు కానీ మన హృదయంలో ఏయో ఉంటాయి. ఈ 13 కాదు, బైబిల్లో 13 ఉన్నాయి కానీ మన దగ్గర 13 ఉన్నాయి. మన హృదయంలో 13 ఉన్నాయి. రకరకాల పరికరాలు ఎన్ని పెట్టుకుంటారు. వాక్యాలు మాత్రం హృదయంలో ఉండవు. ధర్మశాస్త్రం దావీదు అంటున్నాడు, ఎక్కడుందంట? ఆంతర్యంలో. 119వ కీర్తన అయితే ఆ వాక్యం వెండి కంటే, బంగారం కంటే, వచ్చిన చూపించడానికి టైం లేదు కానీ ఆ వాక్యమే నన్ను బ్రతికిస్తుంది, నా కాలికి దారి చూపిస్తుంది, నా పాదాలకి దీపం. దేవుని వాక్యాన్ని పెట్టుకో, దేవుని వాక్యాన్ని పెట్టుకో, వాక్యాన్ని చదువుకో, వాక్యాన్ని పాటించు, వాక్య ప్రకారం జీవించు. అయ్యి పనికి వచ్చాయి. అయ్యి హృదయంలో ఉన్నా కానీ
ఏ పనికిరాని అన్ని హృదయంలో పెట్టుకుంటే నువ్వేం చేస్తావంటే ఎండిపోతావు. నువ్వేం చేస్తావంటే బుడిగా మిగులుతావు. ఈరోజు పనికిరాని అన్ని కూడా తీసేయాలి. అందుకనే యోహాను సువార్త 15 మళ్ళొకసారి చదువుకుందాం ముగించే ముందు. చదవండి. యోహాను సువార్త 15 మీరు బహుగా ఫలించుకోవాలి. నా తండ్రి మహిమ పరచబడదు, మీరు బహుగా ఫలించుకోవాలి. నా తండ్రి బహుగా ఫలించు. మన మధ్య మధ్యలో పాటలు పాడుకుంటాం బుధవారం శనివారం. ఏంటిదా పాట? మీరు బహుగా ఫలించినచో మహిమ కలుగును తండ్రికి, ఈ రీతిగా ఫలించినచో శిష్యులు అనబడేదారు. ఈ రీతిగా ಕೆಲವು విషయాలు మనం చాలా వచ్చిన మీరు బహుగా ఫలించుటచో మహిమ కలుగును తండ్రికి. మీరు ఫలించడం వలన దేవునికి మహిమ. మరి ఫలించాలంటే పనికిరాని తీసేయాలి. ఒకటో చెప్పండి ఊహించుకుందాం. ఇక పనికి మారిన మాటలు తీసేద్దాం. రెండోది పనికి మారిన చౌకిచ్చే విల్లు. ఇల్లు కాదు, విల్లు అంటే స్థిరంగా ఉండాలి. మూడోది పనికి మారిన స్నేహం, పనికి మారిన విగ్రహాలు, పనికి మారిన తీగ. ఈరోజు మనందరినీ కూడా బాగా దేవుడు హెచ్చరిస్తాం. మన మహిమకి కారణమైన ఆదరణ మనం చూసుకుందాం. మరి మనం దేవుని మహిమ పరచాలంటే, దేవునికి మనలో మహిమ రావాలంటే పనికిరాని అన్ని తీశారు. సరి చేసుకుందాం. ఇంకా మనలో చేయాలి. కళ్ళు మూసుకుందాం, మోకరించండి. కళ్ళు మూసుకుందాం, మోకరించండి. విలువైన సమయం అటు దగ్గర దయచేసి ఎవరు రావద్దు. దేవుడు హెచ్చరించాడు, దేవుడు గద్దించాడు. దేవుడు సరైన మార్గంలోకి నడిపిస్తూ ఉంటుంటే ఇంకా ఇంకా దేవుడి హెచ్చరికకు లోపడకుండా, విధేయత చూపించకుండా పనికి రాని అన్ని ఉంచుకుంటే ఎండిపోతావు. నేను మంచిగా ఉన్నాను అనుకుంటున్నావేమో, ఆత్మీయంగా ఎండిపోతావు, ఆత్మీయంగా చచ్చిపోతావు, ఆత్మీయంగా దిగజారిపోతావు. జాగ్రత్త, జాగ్రత్త. నేను ఆదివారం ఒకసారి చేసుకోవడం కాదు, ప్రతిరోజు ప్రతిరోజు భయం, వణుకు వణుకు భయం. సరి చేసుకున్నాం. ప్రభా నా వల్ల కావట్లేదు నాయన, ప్రభా నువ్వే నాలో ఉన్న పనికిరాని తీసే దేవుడు సహాయం కోరుతాం. మన మనుషులు, నేనైనా నువ్వైనా మనందరం మనుషులు, మన వల్ల కాదు. ఒక్కోసారి దేవుని సహాయం అడుగుదాం. దేవా సహాయం చేయి. నువ్వు పనికిరాని విగ్రహం తీసేసేటువంటి చేయి, పనికిరాని స్నేహాన్ని తీసే ప్రభా, పనికిరాని తీగలు ఆయన ప్రభా, స్థిరంగా ఉండలేకపోతున్నాను ఆయన, చౌకి చెవిలాగా ఉంటున్నాను ప్రభా, క్షమించిన ఆయన, క్షమించు. దేవుని అడుగుతాం, దేవుని అడుగుతాం. సరి చేసుకున్నాం. ఏకీకరణలో చేయాలి.